చెదిరిన సొంతింటి కల. అవును. పూర్తిగా పడకేసిన పక్కా ఇళ్ల నిర్మాణం. ఒక పక్కన కొత్త ప్రభుత్వం రావడంతో ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా పడకేయడం అయితే జరిగింది. సో, గతంలో తీసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇళ్ల పట్టాలు పొంది ఇళ్ల నిర్మాణాలు చేసిన లబ్ధిదారులు నిండా ములిగారనుకోవచ్చు. వారందరికీ కూడా పెంచిన డబ్బులు ఇస్తారనుకుంటే గత ప్రభుత్వం ఉన్న డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది. ఒక్కో ఇంటికి 1,80,000. పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నరలో నిర్మించే ఇంటికి 1,80,000 చొప్పున ఖర్చు చేశారు. గతంలో లబ్ధిదారులు 3 రకాల ఆప్షన్లు కూడా ఇచ్చి వారి ఇష్టం మేరకు అయితే నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. కూటమి ప్రభుత్వం లక్ష్యం ఇదే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇళ్ల నిర్మాణంపై మీనమేషాలు లెక్కించి జూన్ నుంచి డిసెంబర్ వరకు 3,200 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఇళ్ళకి సంబంధించి డబ్బులు పెంచుతారని చెప్పేసి అందరూ చూశారు. ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చిందనమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో భాగంగా సో డబ్బులైతే పెరుగుతాయని కొన్నారు. అయితే మొత్తం అందరికీ కూడా గతంలో ఉన్న వారికి కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పెంచడం అయితే జరిగింది. బీసీలో కేవలం నేత పని వరకు మాత్రమే పెంచారనమాట. మిగిలిన వారు ఎవరికి కూడా అయితే లేదు. అందరూ కూడా అదే డబ్బులతో ఇప్పుడు పెరిగిన ధరలకు అదే డబ్బులతో ఇల్లు కట్టుకోవాలంటే జరగని పని అని చెప్పేసి చాలామంది అయితే సో సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితే లేకుండా పోయింది. వారందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం డబ్బులు పెంచాలని చెప్పేసి. మరి చూడాలి. ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వీటికి సంబంధించి అయితే పాత వారికి అయితే పాత విధానంలో డబ్బులు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కొత్త వారికి మాత్రం 4 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక లైక్ చేయండి. ఎప్పటికైనా లేటెస్ట్ అప్డేట్ రాగాలని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను.